అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బరిగా చిన్న పోతాను అయితే మేఘాలు మేపతాను కత్తే గుట్ట పోను వస్తే పులి పట్టింగానే ఇడిపించిన రాయితోని కొట్టంగానే బియ్యం పోయింది. తినేటప్పుడు అన్నం తినేటప్పుడు వచ్చి పట్టంగానే నేను రాయితో వేయంగానే పోయింది. ఇక మేకలు కొట్టుకొని పీకిన. అది మీసాలు పెద్దగా ఉన్నాయి, సారాలు ఉన్నది, సారాలతో ఉన్నది. ఒకటిన్నర అయింది అప్పటికి. మేక అది ఇంట్లో పడేసిన, దీంట్లో కుట్టంలో పడేసి మర్రా తీసుకపోయి చచ్చిపోగానే అందులో పడేసిన. అది గుత్తిపే కాలాల అందులో ఎందుకు పడేసినామంటే ఏం చెప్తాం, పడేసిన. నిన్న వచ్చినటువంటి సమాచారం మేరకు నందిపేట సెక్షన్ బజార్ కొత్తూరు ఆర్ఎఫ్ ఏరియాలో ఒక చిరుత కనబడ్డదని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేకల కాపరి మా మేకను తిన్నదని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇవాళ మార్నింగ్ 8 o'clockకి పోలీస్ సిబ్బంది సహాయంతో మేము ఇక్కడ ప్రదేశానికి రావడం జరిగింది. ఆ ప్రదేశంలో దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు అంతా కూడా వెతికినప్పుడు ఎటువంటి మాకు వన్యప్రాణికి సంబంధించిన అడవి జంతువు అనేది ఉంది. బట్ అది చిరుతన, ఇంకా పులి, ఇంకేదనేది మాకు పర్టికులర్గా తెలియదు. కాబట్టి సో మేము ఇంకా మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము. ఏది ఏమైనప్పటికీ అది అడవిలో ఉన్నటువంటి జంతువు. మన వాళ్ళు అడవిలోకి వెళ్ళడం అనేది మొదటిగా తప్పు చెప్తున్నాము. ఫస్ట్ మీరు అడవిలోకి వెళ్ళొద్దు, అడవిలోనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఒకవేళ అది మీరు అత్యుత్సాహంతో రైతులు ఎవరన్నా మా అడవి చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలలోకి మాకు వస్తుంది, మాకేమైనా భయం అవుతుంది, తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి మీరు విద్యుత్ కంచెలు కానీ విష పదార్థాలు కానీ పెట్టి దాన్ని చంపేస్తే మాకేం కాదని చెప్పేసి అనుకుంటే మాత్రం చట్టపరంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 యాక్ట్ ప్రకారం మాత్రం మీరు దాదాపు 5 సంవత్సరాల పాటు శిక్షించబడతారు. అదేవిధంగా మీకు ఒక 5 లక్షల జరిమానా కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడవద్దు. మీకు ఏ సమాచారం ఉన్నా, ఎటువంటి వన్యప్రాణి కనబడ్డా, మీకు ఎటువంటి ఆటంకం కలిగినా దయచేసి మాకు చెప్పగలరు. మేము వచ్చి దానికి సంబంధించి ఒకవేళ అడవిలో కాకుండా అడవి బయట అంటే గ్రామ సమీప ప్రాంతంలో ఉంటే మాత్రం మేము కెమెరా ట్రాప్స్ పెడతాము, బోన్లు పెడతాము. అధికారుల ఉన్నతాదేశాల మేరకు పెట్టేసి మేము వాటిని సంరక్షించి ఎట్ ద సేమ్ టైం ప్రజలను కూడా మేము సంరక్షించే బాధ్యత మేము స్వయంగా తీసుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా అడవిలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి జరిగే ఇన్సిడెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వెళ్ళే వాళ్ళు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు గుంపుగా వెళ్ళండి. ఏదైనా ఉంటే సమాచారం ఉంటే మాకు అటవీ శాఖకు సంప్రదించి చెప్పండి. దయచేసి మాతో సహకరించండి. అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి ఇక్కడ మాయాపూర్ పరిధిలోని గుట్ట ఏరియా, అడవి ఫారెస్ట్ ఏరియాలో ఒక వైల్డ్ యానిమల్ సంచరిస్తుందనేసి కొంతమంది విలేజర్స్ చెప్పిన సమాచారం మేరకు, మరియు నిన్న ఒక పశువుల కాపరి తన మేక మీద కూడా ఒక యానిమల్ దాడి చేసిందన్న దాని మేరకు ఈరోజు ఉదయం మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈరోజు ఈ గుట్ట ఏరియాలో సంచరించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి వైల్డ్ యానిమల్ అనేది ట్రేస్ అవుట్ కావడం జరగలేదు. ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఏమనగా, ఈ సిహెచ్ కొండూరు మరియు మాయాపూర్ మధ్యలో ఇక్కడ చిరుత కానీ లేదా వైల్డ్ యానిమల్ ఏదో తిరుగుతుందనేసి ప్రజలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో పశువుల కాపర్లు కానీ లేదా రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఇక్కడ వెళ్ళకూడదనేసి వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది. మరియు వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి యానిమల్ చూసినా కూడా అది సంబంధిత పోలీస్ వారికి మరియు రెవెన్యూ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని వాళ్ళని కోరుచున్నాం. మరియు కొంతమంది రైతులు అత్యుత్సాహం కొద్దీ వాళ్ళ పొలాల్లోకి ఈ చిరుత కానీ వైల్డ్ యానిమల్ రావద్దనేసి కరెంటు తీగలు పెట్టడం జరుగుతుంది. దానివల్ల వైల్డ్ యానిమల్ చనిపోయినా కూడా వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్ కింద వాళ్ళు పనిష్ అవుతారు. మరియు దానివల్ల వేరే రైతులు కానీ ఇంకెవరైనా మనుషులు చనిపోతే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షకి అర్హులవుతారు. కాబట్టి అలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా రైతులు కానీ వాళ్ళు ఎవరు చేయొద్దనేసి మా నందిపేట పోలీస్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.